గద్వాలలో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని సంగాల చెరువులో 2025-26 సంవత్సరానికి గాను చేపల వితరణ జరిగింది. 100% రాయితీ పథకం కింద 2,65,000 చేప పిల్లల సామర్థ్యం గల సంగాల చెరువులో 1,80,000 రూపాయలు విలువైన 1,00,000 చేప పిల్లలను గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య అధికారులు, మత్స్య సంఘ నాయకులు పాల్గొన్నారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఆర్థిక లాభాలు చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అదేవిధంగా మత్స్య వృత్తిలో ఆధారపడిన కార్మికులకు అందరూ కూడా శుభాకాంక్షలు. వాళ్ళకి గద్వాల ఉమ్మడి జిల్లా అంటే గద్వాల నియోజకవర్గం, అదేవిధంగా అలంపూర్ అంటే ఉమ్మడి జిల్లాకి మామ్నార్ జిల్లా, మా గద్వాల జోగులాంబ జిల్లాలో పెద్ద ఎత్తున చైన్ గొలుసుకట్టు చెరువులు 350 పైన గొలుసుకట్టు చెరువుల్లో అందరు కూడా మన మత్స్య సంపద మీద ఆధారపడిన కుటుంబాలకి మన ప్రభుత్వం ఆదుకునాల వారికి కూడా ఒక సరైన ఉపాధిని ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున చెరువుల్లో చేపలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా సంగాల రిజర్వాయర్లో చేపలు ఇవ్వడం జరిగింది. ఇది 2.5 లక్షల పైన చేప పిల్లలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 1 కోటి పైన కోటి చేపల పైన 80 లక్షల పైన చెరువుల్లో 300 చెరువుల్లో ఇవ్వడానికి చెరువుల్లో చేప పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. చేపల చెరువుల్లో వాళ్ళ గౌరవ చాలామంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. మీరు ఎక్కడైనా ఏదైనా చెరువులో ఇవ్వకపోతే కూడా సంబంధిత అధికారులకు తెలియజేసి మీ గ్రామంలో చేపలు ఇప్పించుకునే విధంగా చేయాలని కోరుకుంటూ, మరి అందరూ కూడా మత్స్యకారులకు అందరూ కూడా ప్రత్యేకంగా ఈ వృత్తి మీద ఆధారపడిన వారికి అందరూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు.